దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము గిలాదు. యాకోబునకు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. ఆదికాండం 31:21 ప్రకారం. గిలాదు ప్రదేశం దక్షిణ హారానుకు 300 మైళ్ళ దూరంలో ఉన్నది. యాకోబు గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళుటకు ముందు దాటిన నది యూఫ్రటీసు. గిలాదు ఒక మైదానమైనను కొండ అయినను పట్టణమైనను యాకోబు జీవితంలో ప్రధాన శిల్పి అయిన క్రీస్తు చేతిలో ఉన్న సుత్తితో శిల్పము చెక్కుచున్నట్లు యాకోబుతో దేవుని యొక్క ప్రయాణములకు తగినట్లుగా చెక్కి చెరిగి నూర్చి గుచ్చేదే గిలాదు. గిలాదు అనగా గరుకు, అనగా రఫ్గా ఉంటుంది, అనగా గుచ్చుకునేది, నొప్పి పుట్టించేది, కఠినమైనది. ఆదికాండం 27:11 ప్రకారం. నేను నున్నని వాడను కదా అనుకొని యాకోబు గిలాదు గరుకు తప్పకుండా బాధ కలిగి చేసే ఉండవచ్చు. ఆనాడు ఆశ్రదముల కొరకు తన నున్నని శరీరము మీద కప్పుకొనుటకు గుచ్చుకొనే మేక వెంట్రుకలుగా అవసరమని ఆ తల్లి బోధించి మేకతోలుని కప్పింది కదా ఆశీర్వాదం కొరకు. ఈనాడు ఆ వాగ్దానములు స్వతంత్రించుకున్న వారికి తగినట్లుగా తయారగుటకు గిలాదు గరుకుతనము అవసరమని దేవుడు మనకి కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఇంతసేపు సుకుమారంగా సంతోషంగా ఉండడం కాదు, గరుకుతనము చెక్కాలి, నూర్చాలి, గుచ్చేదిగా ఉండాలి అని దేవుడు మనకి ఈ విధముగా మనకి తెలియచేస్తున్నాడండి. మన జీవితంలో కూడా యాకోబునకు నా కళ్ళంలో నూర్చబడిన ధాన్యమా అని దేవుడు నిన్ను పిలుచుచున్నట్లు కరుకైన ఆయుధంతో నీవు నేను నూర్చబడటం మనకి ఎంతో అవసరము. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని నా శరీరము నలగొట్టుకున్న దానిని లోబర్చుకొనిచున్నానన్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 ప్రకారము. గిలాదు అనుభవం సాక్ష్యము గమనిస్తే గిలాదు నలుగుడు అంటే శరీరమును సొంత చిత్తమునకు నేను సిలువ వేసుకొనుటయ్యి. నీ జీవితంలో నా జీవితంలో ఉన్న నలుపే శ్రమ, వేదన, బాధలను గూర్చి సణుగుకోవద్దు, గొణగవద్దు. గోధుమ గింజ తిరుగొట్ట రాయి క్రింద నలుగొట్టబడి పిండి అయితేనే కదా అది రొట్టెగా మారుతుంది. రొట్టెగా మారి రొట్టెల బల్ల మీద ఉంటుంది ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7 ప్రకారము చెప్పబడినట్లుగా ముళ్ళు మన జీవితములలో అవసరము. ఆ ముళ్ళు అనేవి లేకపోతే, శ్రమలనే ముళ్ళు లేకపోతే, అనారోగ్యం అనే ముళ్ళు లేకపోతే, ఆర్థిక ఇబ్బందులనే ముళ్ళు లేకపోతే, సమాధానం అనే ముళ్ళు లేకపోతే మన జీవితములో గరుకుగానే ఉంటాయి. ఆ గరుకుతనం పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని పాద సన్నిధిలో ఉండినప్పుడే ఆ గరుకుతనం అంతా పోతుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడల్లా నీకు నాకు బాధ, గాయంలో చేయి దెబ్బలు, ఆంతరంగంలో చూచి చెడుతనమును తొలగించును. సామెతల గ్రంథము 20:31 ప్రకారం. మన జీవితంలో ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు ఉన్నాయంటే ఒక్కటే రుజువు. నిన్ను నన్ను పరిపూర్ణంగా దేవుడు సిద్ధం చేయుటకు దేవుని హస్తము మన మీద ఉన్నట్లే స్తుతించుదాము. అంతేగాని దేవుని మీద నిందలు వేయొద్దు, గొణగొద్దు, సణగవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వారు సహితము ఈ లోకంలో దేవుని కార్యం కొరకు వచ్చినప్పుడు ఆయనకు ఈ నలుగుడు శ్రమ, ముళ్ళు అనుభవమే. అందుకే హెబ్రీకర్త ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని వ్రాసిన హెబ్రీ పత్రిక 5:8 ప్రకారం. గెత్సేమనే తోట అనగా గానుగాని అర్థమిచ్చినట్లు ఆ గానుగులో పడి ఒలివ పండులాగా నలపబడవలను.